పర్సనల్ ట్రైనర్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. వచ్చే వాళ్ళలో చాలా మంది క్లయింట్స్ ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే అసలు పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. సో దాని మీద నేను ఈరోజు మాట్లాడుతున్నాను. అంటే వర్కౌట్ ప్యాటర్న్ డిజైన్ చేసిన నుంచి అయితే రాదు. మీతోటే ఉంది. మీ ఫామ్ కరెక్ట్ చేస్తుందో చేస్తే ఈ మళ్ళీ చేస్తే ఇక్కడ ఉంటుంది, ఈ వర్కౌట్ చేస్తే ఇక్కడ ఉంటుంది అనేది మొత్తం చూసుకుంటారు. మీకు ఎటువంటి ఇంజరీస్ అవ్వకుండా చూసుకుంటారు దగ్గర. ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చిన డైట్ ఏదైతే ఉందో మీ దగ్గర నుంచి ఫోటో పంపిమని అడుగుతాడు. ఓకే, కానీ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మీ దగ్గర తీసుకున్న కమిట్మెంట్ ని దాన్ని వాడు రిజల్ట్స్ పరంగా చూపించడానికి ట్రైనర్ అనేటువంటి ఎంత కష్టపడుతుందో వాడికే తెలుస్తుంది. సో మీరు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మీల్ ప్రతి ఒక్క పూట మీరు అది తీసి నాకు ఫార్వర్డ్ చేయండి అని ఎన్నిసార్లు చెప్పుకుంటాడు. అది మీరు చేస్తారా చేయరా అది మీ విజ్ఞత దగ్గర వదిలేస్తుంది. చక్కగా చెప్పాలంటే నీ ఇంట్లో వాళ్ళకంటే నీ ట్రైనరే నేను ఎక్కువ అడుగుతాడు. జిమ్ కి కన్సిస్టెన్సీ రా, మందులు తాగద్దు, సిగరెట్ తాగద్దు, జంక్ ఫుడ్ తినద్దు, ఇంగ్లీష్ ఫుడ్ తినద్దు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకంటే నేను ట్రైనరే ఎక్కువ అడుగుతాడు. అఫ్ కోర్స్ పైసలు పే చేస్తున్నావు కాబట్టి నేను అడుగుతాను. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అసలు మీరు ఎన్ని పైసలు పెట్టినా కూడా చెప్పేటోడు కూడా సరిగ్గా రెడీ అనేది బయట అట్లా తయారైంది. ట్రైనర్ అట్లా పాడేది. సారీ అందరిని అంటున్నాను అనుకోకండి. కొంతమంది ఉంటారు మనీ మైండెడ్ ఉంటారు అనమాట. సో వాళ్ళని అంటున్నాను. పైసలు పెట్టినా సరే సరిగ్గా చెప్పేటోళ్ళు లేరు ఆయన అంటున్నాను. మంచిగా ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని చెప్పేటోడు చెప్పినప్పుడు మీకు ఏమైతే చెప్పడానికి అండ్ ఒక పర్సనల్ ట్రైనర్ ఒక క్లయింట్ తోటి కమిట్మెంట్ తీసుకున్న తర్వాత క్లయింట్ కి వచ్చే రిజల్ట్స్ చూసి నీకంటే ఎక్కువ సంతోషిస్తుంది, నీకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్. సో ఆ హై ఎట్లుంటదంటే ట్రైనర్ కి నీ దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్స్ చూసి అసలు మాటల్లో చెప్పలేడు. అది వేరే 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 ఉంటుంది అది. సో పర్సనల్ ట్రైనింగ్ తీసుకోండి, దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మిమ్మల్ని మోటివేట్ చేస్తాడు, ఎంకరేజ్మెంట్ చేస్తాడు, పుష్ చేస్తాడు. ఓకే, ఇక్కడ పైసలు పోతున్నాయి అనేది మ్యాటర్ కాదు. మీకు ట్రైనర్ నుంచి ఎంత హెల్తీగా లైఫ్ అనేది ఇస్తున్నాడు అనేది చూడండి. సో పైసలు ఇవాళ వస్తే రేపు పోతాయి, కానీ పర్సనల్ ట్రైనర్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి.